హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరు చూడకుండా గౌతమ్ ఆడవేషంలో వస్తాడు. జాతర జరుగుతున్న టైంలో సుమతిని పంపించినట్టుగానే ఈ సీతని కూడా పంపించేద్దాం అని చెప్పి మారు వేషంలో సీత గదిలోకి వెళ్తాడు. ఎవరు చూడరు, అందరూ నిద్రపోతూ ఉంటారు. ఇక అలా సైలెంట్గా సీత గదిలోకి వెళ్ళి సీత ముక్కు దగ్గర మత్తు మందు పెట్టి స్పృహ తప్పేలాగా చేస్తాడు. ఇక సీతకి స్పృహ రాదు, కళ్ళు మూసుకొనే ఉంటుంది. ఒక్కసారిగా గౌతమ్ సీతని అలా ఎత్తుకొని బయటికి వస్తూ ఉంటాడు, ఎవరు చూడకుండా. రామ్ కూడా తన గదిలో పడుకొని ఉంటాడు. ఇక అలా సీతని ఎత్తుకొని బయటికి తీసుకొని వచ్చేస్తాడు. బయట గార్డెన్లో బయటికి తీసుకువెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా కింద ఏదో అడ్డు వచ్చి గౌతమ్ కింద పడిపోతాడు. తన చేతుల్లో ఉన్న సీత కింద పడిపోతుంది. సీతకి ఒక్కసారిగా స్పృహ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సీత చెయ్యి అక్కడ ఉన్న వాల్కి తగిలి ట్యాప్ ఓపెన్ అయిపోతుంది. ఆ ట్యాప్లో నుంచి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. అవి కాస్త సీత మీద పడతాయి. అది ఒక్కసారిగా కళ్ళు తెరుచుకొని స్పృహలోకి వస్తుంది. ఏంటి, నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నానేంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది. అలా కళ్ళు తెరిచి చూడగానే అక్కడ గౌతమ్ కనిపిస్తాడు. ఇక గౌతమ్ అయితే ఇదేంటి, దీనికి స్పృహ వచ్చేసింది, ఎలాగైనా దీన్ని ఇక్కడే చంపేయాలి, ఆ సుమతి దగ్గరికి పంపించేయాలి అంటూ సీతని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా కత్తి పట్టుకొని సీతని చంపుతూ ఉంటాడు. కానీ సీత తప్పించుకుంటూ ఉంటుంది. ఎవడరా నువ్వు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కానీ గౌతమ్ మాత్రం అలానే చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సీత అటు పక్కకి తప్పించుకుంటూ ఉంటుంది. ఎవడు వీడు, అసలు వీడు ఎవడు అని చెప్పి చూస్తూ ఉంటుంది. కానీ గౌతమ్ని గుర్తుపట్టదు. వీడు ఎవడు తెలియట్లేదు, మొహానికి ఆ రంగులు ఉండటంతో అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాను, కానీ ఎక్కడ చూసినట్టుగా ఉంది వీడిని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక కానీ సీతని వదిలిపెట్టడు గౌతమ్. చంపే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అలా కత్తి పట్టుకొని సీత మాత్రం తప్పించుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న ఒక కర్రని తీసుకొని గౌతమ్ని చితక బాధేస్తూ ఉంటుంది. ఎవడ్రా నువ్వు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు, నేనేం చేశాను, నీకు నాకు ఉన్న పగ ఏంటి, ఎవరు పంపించారు నిన్ను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కానీ గౌతమ్ మాత్రం మొహం దాచి వేసుకుంటూ ఉంటాడు. సీత గుర్తుపట్టకుండా సీత చంపేస్తూ ఉంటాడు. కత్తి పట్టుకొని అలా బెదిరిస్తూ ఉంటాడు. నిన్ను చంపేస్తాను అంటూ అలా బెదిరిస్తూ ఉంటాడు. కానీ సీతకేం చేయాలో అర్థం కాదు. ఎవరిని పిలిచినా ఎవరు కూడా ఉలకరు పలకరు, ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి రారు. సీత అరుపులు ఎవరికి వినిపించవు. అక్కడ పైప్ తీసుకొని గౌతమ్ మొహాన పెడుతూ ఉంటుంది. ఆ నీళ్లు కాస్త గౌతమ్ మొహాన పడుతూ ఉంటాయి. ఇప్పుడు నీ మొహాన ఉన్న రంగులు పోతే నువ్వు ఎవరనేది నాకు తెలిసిపోతుందిరా, ఇవాళ నీ అంతు తేలుస్తాను అంటూ సీత వాడికి మొహానలా నీళ్లు కొడుతూ ఉంటుంది. ఇక వాడైతే చేతులతోటి గౌతమ్ అడ్డు పెట్టుకుంటూ ఉంటాడు. తన మొహంకి ఉన్న రంగులు పోకుండా చూసుకుంటూ ఉంటాడు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ సీత వాడిని వదిలిపెట్టదు. అలా వాటర్ కొడుతూనే ఉంటుంది. ఇవాళెవరో, నువ్వు ఎవరో నేను కనిపెట్టేస్తాను, ఖచ్చితంగా మా అత్తమ్మని చంపింది కూడా నువ్వే అయ్యి ఉంటావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆపు ఆపు అని చెప్పి గౌతమ్ అరుస్తూ ఉంటాడు. ఇక ఆ నీళ్లు మొహం మీద పడతాయి. రంగు కాస్త మొత్తం పోతుంది. ఇక గౌతమ్ని గుర్తుపట్టేసే టైం వస్తూ ఉంటుంది. సీత నువ్వు చేతులు తీస్తావా లేదా అని చెప్పి గౌతమ్ చేతికి అడ్డు పెట్టుకున్న ఆ చేతుల్ని తోసేస్తూ ఉంటుంది. కానీ గౌతమ్ మాత్రం సీతకి కనిపించకుండా తన మొహాన్ని దాచుకుంటూ ఉంటాడు. సీత గౌతమ్ అడ్డు పెట్టుకున్న చేతుల్ని తీసేస్తుంది. ఇక గౌతమ్ మొహాన్ని చూస్తుందా సీత. తర్వాత ఏం చెయ్యబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.